హలో హాయ్ ఫ్రెండ్స్, అవినాష్కు టికెట్ ఫైనల్ వచ్చింది. ఓకే, ఇక్కడ అన్యాయం జరిగిందని, అన్యాయం కాదు, జస్ట్ మిస్ అనుకో. అది నిఖిల్కి పర్ఫెక్ట్గా ఫస్ట్ గేమ్లో విన్ అయ్యాడు. సెకండ్ గేమ్ కూడా విన్ అయ్యే ఛాన్సు చాలా తక్కువ. అట్లా మిస్ అయింది. ఎట్లా నిలబెట్టి తాడు పట్టుకొని లాగేటప్పటికి ఆ రోహిణి వచ్చి అక్కడి నుంచి పరిగెత్తా వచ్చేసింది. ఆ సెకండ్లో తను కానీ పరిగెక్కని ఉంటే నిలబడిపోయినాడట. భయపడినాడు, ఎవరు ఏందో వచ్చేసింది, ఎవరో వస్తున్నారని. సెకండ్లో అటు వదిలిపెట్టేది పడిపోయింది. తర్వాత అవినాష్ పెట్టి నిలబెట్టినాడు, గెలుచుకున్నాడు. అయితే అవినాష్కు సుడి ఉందనుకోవాలా. పాపం నిఖిల్కి సుడి పోయింది లేదు, అదృష్టం అనేది లేదు. అవినాష్కి అయితే పక్కా టాప్ 5కి వెళ్ళిపోయినాడు. రేపు ఏమన్నా నాగార్జున సారు ఏదన్నా ఈ వారం నువ్వు సేవ్ అయితే నేను టాప్ 5కి వెళ్ళేది అలాంటిది ఏమన్నా చెప్తే తప్ప టాప్ 5కి మాత్రం ఇప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్ అవినాష్. తను ఫ్రెండు టీమ్కి ఫస్ట్ నుంచి కాపాడుతూ వచ్చింది. అంటే ఈ సీజనే కాదు, ఫస్ట్ నుంచి హెల్ప్ చేస్తూ వచ్చింది. తనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేసింది. ఎప్పటి నుంచో బయట సోలో కూడా చెప్తా ఉన్నాడు, నాకు శ్రీముఖి చాలా హెల్ప్ చేసింది, దాంతోపాటు లక్ కూడా అని, ప్లస్ వాళ్ళ వైఫ్ లక్ అని చెప్పాడు. అందుకే టాప్ 5కి వెళ్ళిపోయే అవకాశం సూపర్గా వచ్చింది. అది శ్రీముఖి చేతుల మీదుగా ఆ షీల్డ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని చెప్పాడు. అయితే సూపర్ అనిపించింది. ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే, నిఖిల్ ఫస్ట్ నుంచి బాగా ఆడినాడు కాబట్టి రాకపోవడం అనేసి అనుకోవచ్చు. ఏదేమైనా కానీ అవినాష్ టాప్ 5కి వెళ్ళిపోయాడు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి.